హాయ్ అందరికీ, సరోజ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చేసే వంట ఏంటిదంటే పిండి వంటల్లో రారాజు ఏది అంటే బూందీ లడ్డు అంటారు. ఆ బూందీ లడ్డు ఇవాళ మీకు చేసి చూపిస్తా. బూందీ లడ్డుకు కావలసిన పదార్థాలు: శనగపిండి అరకిలో, శనగపిండి అరకిలో, చక్కెర, 6 యాలకులు, నూనె, మంచినీళ్ళు. వీటితోటి చాలా రుచికరమైన బూందీ లడ్డు చేసి చూపిస్తా. ఈ శనగపిండిని ఏమాత్రం ముద్దలు లేకుండా ఇలా నీట్గా విడివిడిగా ఇట్లా చేసి మనం పిండిగా తడుపుకోవాలి. ఫస్ట్ కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ నీళ్లు పోస్తే అంత పిండి అంతా జారు జారు అవుతుంది. కాబట్టి మనం కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ఈ పిండిని తడపాలి. ఈ పిండిలో ఉప్పు కానీ ఏం వేయవద్దు. బూందీ లడ్డు కావలసిన పిండి ఇలా కలపాలి. ఇట్లా జారు జారు ఇలా ఉండాలి పిండి. బాగా ముద్ద ముద్ద ఉండొద్దు, మరి బాగా పలసగా ఉండొద్దు. ఈ పద్ధతిలో పిండి ఉండాలి. పిండి కలిపిన ఇప్పుడు నూనె వేడి చేయాలి. స్టవ్ వెలిగించుకోవాలి. మన బూందీ ఎంచడానికి కంచుడు పెట్టుకోవాలి. కంచుడు ఏమాత్రం తడి లేదు. నూనె పోసుకోవాలి. బూందీ ఎంచడానికి సరిపడా నూనె పోసుకోవాలి. మన బూందీకి నూనె ఎక్కువనే పడుతుంది. లడ్డుకు సంబంధించిన బూందీ నూనె ఎక్కువ పీలుస్తుంది. ఖారాకు సంబంధించిన బూందీ అయితే తక్కువ నూనె పీలుస్తుంది. ఈ లడ్డూలకు కావాలనుకుంటే కిలోకు కిలో వరకు కూడా పీల్చుకుంటుంది నూనె. కాబట్టి మనం ఎప్పుడన్నా మనం బూందీ లడ్డు, ఖారా రెండు ఒకటేసారి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం బూందీ చేసుకోవాలి. మనం ఖారాకు సంబంధించిన బూందీ ఫస్ట్ చేసుకోవాలి. వాటికేమో నూనె కొంచెం తక్కువ పడుతుంది. ఇక ఆ తర్వాతనే మనం లడ్డుకు సంబంధించిన బూందీ చేయాలి. ఈ లడ్డుకు సంబంధించిన దానికి ఎక్కువ నూనె పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే లడ్డు ఖారా చేసే వాళ్ళు ఫస్ట్ మాత్రం ఖారాకు సంబంధించిన వంటే చేసుకోవాలి. ఈ శనగపిండి మంచిగా కలిపి పెట్టుకున్న నూనె కూడా వేడవుతుంది. నూనె వేడి అయిందా కాలేదా కొంచెం పిండి వేసి చూడాలి. ఫస్ట్ నూనె వేడి అయింది. ఇలా కొంచెం పిండి వేయగానే పిండి అడుగున పడితే నూనె వేడి కానట్టు. పిండి వేసిన వెంటనే పైకి వస్తుంది. కాబట్టి నూనె వేడి అయింది. ఇప్పుడు మనం బూందీ వేసుకోవాలి. ఇలా ఈ బూందీ గంటెలో మనకు బూందీకి సరిపడా పిండి వేసుకోవాలి. నిదానంగా ఈ 4 ఏళ్లతోనే ఇలా తిప్పుకుంటా ఉంటే బూందీ మంచిగా పడుతూ ఉంటుంది. నిదానంగా చేసే పని ఇది. ఇక వేడి నూనె సెగ కూడా బాగా చేతికి తరుగుతూ ఉంటుంది. అయినా ఓర్చుకొని చేయాలి పిండి వంటలంటే. జాలి గంటతో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బూందీని మనం బాగా రెడ్ కలర్ రానియవద్దు. మంచిగా తెల్లగా ఉన్నప్పుడే తీసేయాలి. మనం నూనెలో పొంగు ఎప్పుడైతే తగ్గుతుందో మనం బూందీ వేయగానే నూనెలో నురుగా పొంగు వస్తుంది. ఆ పొంగు అనేది తగ్గిన వెంటనే ఈ బూందీని ఇలా తెల్లగా ఉన్నప్పుడే తీసుకోవాలి. నూనెలా పొంగు తగ్గిందంటే మనకు లడ్డుకు కావలసిన బూందీ రెడీ అయినట్టు. బూందీ కొంచెం ముదిరినా కానీ లడ్డు కట్టడం రాదు. నూనెకు సరిపడా మన బూందీ వచ్చే వరకు బూందీ వేయాలి. నూనెకు సమానంగా వచ్చే వరకు బూందీ వేయాలి. అంతకంటే ఎక్కువ వేస్తే ముద్ద ముద్ద అవుతుంది. బూందీ మంచిగా ఉండదు. ఇది లాస్ట్ వాయి ఈ బూందీ. మనం బూందీ ఇలా కానివ్వాలి. మనం పచ్చి పచ్చిగా తీసేస్తే కిలోకు కిలో నూనె పడుతుంది. బాగా పచ్చి పచ్చిగా తీసేయవద్దు. మన లడ్డుకు సంబంధించిన బూందీ బాగా ముద్రనీయవద్దు. ఇట్లా ముదురుతే ఏంటంటే మనకు లడ్డు కట్టడం రాదు. పచ్చి పచ్చిగా ఉంటే ఏంటంటే మనకు నూనె ఎక్కువ పోతుంది. కాబట్టి మనం మీడియంగా ఇట్లా తెల్లగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. నూనె కూడా చూడండి చాలా తక్కువ కాలింది. అరకిల శనగపప్పు బూందీకి ఒక 100 గ్రామ్ అంత నూనె కాలింది. అంతకంటే ఎక్కువైతే కాలలే. ఈ పద్ధతిగా ఎంచుకోవాలి. లడ్డు కొత్తగా చేసే వాళ్ళైనా సరే. ఇప్పుడు మన బూందీ లడ్డుకు కావలసిన చక్కెర పాకం పట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి అరకిలో శనగపిండికి అరకిలో చక్కెర మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. మీడియం మంట మీద ఉంచి చక్కెర కలుపుతూ ఉండాలి పాకం వచ్చే వరకు. బూందీ లడ్డులో మనం నెయ్యిలో వేయించి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు.
కానీ మా వాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఇష్టపడరు, కాబట్టి ఓన్లీ బూందీతోనే లడ్డు చేసి చూపిస్తాను మీకు. పాకం వచ్చిందా రాలేదా నీళ్ళల్లో వేసి చూసుకోవాలి, ఒక బౌల్లో నీళ్లు పోసి చూసుకోవాలి. చక్కెర పాకం వచ్చేసింది, మంచిగా గడ్డ కడుతుంది, బాగా లేతగా లేదు, బాగా ముదురుగా లేదు పాకం. స్టవ్ ఆఫ్ చేస్తానా, ఇలాచి పౌడర్ వేస్తానా స్మెల్ కోసం. ఇప్పుడు కొంచెం కొంచెంగా బూందీ తీసి కలుపుకోవాలి. అంతా ఒకటేసారి వేస్తే చక్కెర మంచిగా కలవదు, కాబట్టి కొంచెం కొంచెంగా బూందీ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు అంటే అరకిలో పిండి బూందీ మాత్రమే చేసి చూపిస్తున్నా మీకు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు 2 కిలోల లడ్డూలు 2 కిలోల బూందీ అట్లా చేసేదాన్ని. మంచిగా ఫ్యామిలీ అంతా మంచిగా వారం 10 రోజులు తినేవాళ్ళం మేము. మా ఇంటికి చుట్టాలు కూడా బాగా వచ్చేవాళ్ళు ఊర్లో ఉన్నప్పుడు, చుట్టాలకు కూడా ఇచ్చేవాళ్ళము, మేము తినేవాళ్ళం. చాలా బాగుండేది, పిండి వంటలన్నీ చాలా బాగుంటాయి. బూందీ కోసం పట్టిన పాకం కూడా బాగా కుదిరింది, మంచిగా కలిసింది. ఎంత బాగా కలిసిందో చూడండి. ఇలా మంచిగా బూందీ పాకం కలవగానే ముద్ద కట్టుకోవాలి. మనం లడ్డూలు మనకు కావలసిన సైజులో లడ్డూలు కట్టుకోవాలి. చేతికి తడి పెట్టుకొని మనం మంచిగా కొంచెం బూందీ కొంచెం ఇక చల్లారినాక కొంచెం కొంచెం మనం లడ్డు ఎంత చేద్దాం అనుకుంటే అంత, పెద్దగా కావాలా చిన్నగా కావాలా మీడియంగా కావాలా అనేది ఇలా ఒత్తుకోవాలి. చాలా గట్టిగా మంచిగా వస్తుంది లడ్డు అయితే. పాకం కూడా మంచిగా కుదిరింది. లడ్డు చూడండి ఇట్లా మంచిగా ఆడుకునేటట్టు ఉన్నది. గోడకేసి కొట్టిన లడ్డు అయితే పలగదు, అంత మంచిగా వస్తుంది. ఇట్లా కొంచెం కొంచెంగా తడి పెట్టుకొని ఉన్న లడ్డూలన్నీ ముద్ద కట్టేయాలి. ఈ లడ్డూలను 4 గంటల పాటు మనం ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి. లేకుంటే ఏంటంటే మనం చేతికి తడి పెట్టుకొని లడ్డూలు ముద్ద కట్టినాం కదా, ఆ తడి వల్ల పంగజ్ వచ్చేస్తుంది. కాబట్టి పంగజ్ రావద్దు అంటే ఇదంతా గట్టిగా అయ్యే వరకు మనం ఫ్యాన్ గాలికి పెట్టాలి. ఫ్యాన్ అంతా గట్టిగా అయిన తర్వాతనే డబ్బాలో పెట్టుకోవాలి. ఇవి చూసిరు కదా బూందీ లడ్డు ఎలా తయారు చేసిందో. ఇలాంటి రుచికరమైన గుమగుమలాడే వంటలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.